చెప్పేదొకటి చేసేది మరొకటి అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రానికి శాపంగా మారింది. ఒక పక్క విధ్వంసాన్ని ప్రోత్సహిస్తూనే మరోపక్క పర్యావరణ పరిరక్షణ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్న నీతులు పర్యావరణవేత్తలనే కాదు సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురిచేస్తున్నాయి. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది తీరంలో కట్టిన ఇంట్లో నివసిస్తున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. వారు తానా అంటే తందానా అంటున్నారు పవన్ కళ్యాణ్. అలాంటి నేతలు పర్యావరణ రక్షణ నీతి సూత్రాలు వల్లించడం వారిలోని రెండు నాల్కల ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది. కూటమి పాలకుల కుహానా రాజకీయాలు విలువలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్. ఆంధ్రప్రదేశ్లో 50% పచ్చదనమే లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం చేసిన ప్రకటన. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం. ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి సందేశం వినడానికి ఎంత బాగున్నాయి. నిజంగానే వీరిద్దరూ అదే లక్ష్యంతో పనిచేస్తుంటే అభినందించవచ్చు. కానీ జరుగుతున్నది ఏమిటి? ఏపీలో ఈ మధ్యకాలంలో జరిగినంత పర్యావరణ విధ్వంసం మరెన్నడూ గతంలో జరిగి ఉన్నదంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు విశాఖలో కొండలను పిండి చేస్తున్నారు, ఇంకోవైపు డేటా సెంటర్ల పేరుతో విపరీతమైన కాలుష్యానికి కారకులవుతున్నారు. అమరావతి రాజధాని పేరుతో వేల ఎకరాల్లోని పచ్చటి భూములను ఎండబెట్టారు. కృష్ణానది తీరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణమైన భవనాల్లోనే ముఖ్యమంత్రి, కీలక మంత్రి నివసిస్తారు. అయినా పర్యావరణ దినోత్సవం నాడు మాత్రం గొప్పగా ఉపన్యాసాలు ఇస్తారు. తద్వారా ఇది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని 1-10 సార్లు రుజువు చేసుకుంటారనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అమరావతిలో కానీ ఇప్పుడు విశాఖలో కానీ ఎండలు తగ్గించాలని అధికారులను ఆదేశిస్తే వేడి తగ్గిపోతుందా? ఒక 4 కిలోమీటర్ల దూరం ముఖ్యమంత్రి బ్యాటరీ సైకిల్ తొక్కి ఫోటోలకు ఫోజులిస్తే పర్యావరణాన్ని కాపాడినట్లు అయిపోతుందా? అవసరమైన మేర భూమి తీసుకుని కావలసిన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి వేల ఎకరాల పచ్చడి పొలాలను సమీకరించి వేల కోట్లను ఓ 30 గ్రామాల పరిధిలో వెచ్చిస్తే ఏపీ ప్రజలందరికీ ఎలా ఉపయోగం జరుగుతుందో తెలియదు. అమరావతి గ్రామాల్లో భూమి భారీ భవంతుల నిర్మాణానికి అనువు కాదని పలువురు నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు అనుసరించవలసిన పలు షరతులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన వాటిని గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. అందులో అమరావతిలో జరుగుతున్న పర్యావరణ వినాశనం గురించి పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్నది తప్పు అని కూడా ఆ రోజున స్పష్టంగా చెప్పారు. అవసరమైతే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని కూడా ఆనాడు హెచ్చరించారు. 2024 నాటికి ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. వెంటనే ఆయన వైఖరి కూడా మారిపోయింది. ఇప్పుడు అమరావతిలో పర్యావరణ విధ్వంసాన్ని సమర్థిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు కృష్ణా తీరం వెంబడి ఉన్న కరకట్ట ఇంటిలో ఉండడానికి కూడా పవన్ ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక ఆ ఇంటిని చంద్రబాబుకు అద్దెకిచ్చిన లింగమనేని రమేష్ను జనసేన పక్షాన రాజ్యసభకు పంపారు. ఈయన చంద్రబాబుని మించి అవకాశవాదం ప్రదర్శిస్తున్నట్లుగా అనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ రిషికొండపై అప్పటికే ఉన్న టూరిజం భవనాలను తొలగించి ప్రతిష్టాత్మకమైన రీతిలో కొత్త భవనాలను నిర్మిస్తే అది పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని, కొండకు గుండు కొడతారా అంటూ దుర్మార్గంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విమర్శించేవారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అయితే శరభ అంటూ పూనకం వచ్చినట్లు వార్తలు ఇచ్చేది. ఇప్పుడు మొత్తం ప్లేట్ ఫిరాయించారు. గూగుల్, అదానీ డేటా సెంటర్ పేరుతో 100 ఎకరాల కొండలను ఇచ్చేశారు. వాటిని ఆ సంస్థలు తవ్విపారేస్తున్నా కిక్కురు మనడం లేదు. ఇప్పుడు సింహాచలం కొండలకు గుండు కొట్టినా అది సుందరమేనని వీరు భావిస్తున్నారా? డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు డేటా సెంటర్ల వల్ల కలిగే కాలుష్యం, నీటి సమస్య, కరెంటు సమస్య వంటి వాటిని పరిగణలో తీసుకుని వ్యతిరేకిస్తున్నాయి. దాంతో ఆ బహుళజాతి సంస్థలు అభివృద్ధి చెందని దేశాలు, అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలపై దృష్టి పెట్టాయని అమెరికాకు చెందిన ఓ మీడియా కథనాన్నిచ్చింది. డేటా సెంటర్లు రావడం వల్ల ఏపీకి ప్రయోజనం అయితే ఖచ్చితంగా స్వాగతించవచ్చు. కానీ వాటి వల్ల ఎక్కువగా పర్యావరణ అనర్థం జరుగుతుంటే దానికి ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే విశాఖకు తీర నష్టం జరుగుతుందన్న భావన ఉంది. దానిపై కూడా ప్రజల్లో అలజడి ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డేటా సెంటర్ల వల్ల వచ్చే సమస్యలను ఆలోచించకుండా కేవలం రాజకీయ కోణంలోనే మాట్లాడితే ఏపీకి, ముఖ్యంగా విశాఖకు ఏం లాభం జరుగుతుంది? పైగా ఆ కంపెనీలకు వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దీనిపై అభ్యంతరం చెబుతూ ఇప్పటికే చంద్రబాబుకు లేఖలు రాశారు. రిలయన్స్ సంస్థ ప్రతిపాదిస్తున్న డేటా సెంటర్కు ఏకంగా 50,000 కోట్ల రాయితీలు ఇస్తున్నారని, అయినా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అడగడం లేదని
ఆయన బాధపడ్డారు. 1000 మందికి ఉద్యోగాలు వస్తాయో రావో తెలియని గూగుల్ డేటా సెంటర్కు 22,000 కోట్ల మేర ఏపీ ప్రభుత్వం రాయితీలు ఇవ్వ తలపెట్టింది. మరో పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య విశాఖ కొండలను తొలిచివేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. జగన్ కొండపై నిర్మాణం చేస్తే విధ్వంసం, కూటమి ప్రభుత్వం చేస్తే అభివృద్ధి అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఇక సముద్ర తీరంలో నిర్మాణాల నిమిత్తం సిఆర్జెడ్ నిబంధనల మార్పునకు సూచనలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడంపై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు విశాఖ బీచ్లో మద్యం పాకలను అనుమతించడంపై కూడా జనం మండిపడుతున్నారు. దీనివల్ల బీచ్ ప్రాంతం అంతా కూడా కాలుష్యానికి గురి కావచ్చన్న భయం ఉంది. అమర్రాజా బ్యాటరీ సంస్థ నుంచి వెలువడే కాలుష్యాన్ని సరిచేసుకోవాలని జగన్ ప్రభుత్వం నోటీస్ ఇస్తే పరిశ్రమను తరిమేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఘనత టీడీపీది, ఎల్లో మీడియాదే. ఇప్పుడు కాలుష్యాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. చంద్రబాబులో ఒక విశిష్టత ఉంది. ఆయన సందర్భాన్ని బట్టి అభిప్రాయాలను మార్చేసుకుంటారు. కొద్ది కాలం క్రితం సమీక్షలో అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఇతర శాఖల ప్రతిపాదనలకు గాను అడవుల్లో చెట్లు నరకడానికి, నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన కోప్పడ్డారు. పర్యావరణ దినం నాడు మాత్రం 50% పచ్చదనమే లక్ష్యమని గంభీర ప్రకటనలు చేశారు. ఏపీలో కాలుష్య సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది ఈ మధ్య పవన్ కళ్యాణ్ రాజమండ్రి సందర్శన సందర్భంగా మరోసారి బయటపడింది. పేపర్ మిల్లు వ్యర్థ జలాలపై తనకు ఎదురైన సమస్యను మంత్రి దుర్గేష్ వివరించగా ఆయనపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసి ఆ పరిశ్రమ వారు తనతో మాట్లాడాలని అన్నారట. రాబోయే గోదావరి పుష్కరాల్లో కెమికల్ స్నానాలు చేస్తారా అని కూడా ఆయన సీరియస్గా ప్రశ్నించారు. దీన్ని బట్టే గోదావరిలో ఏ మేరకు కాలుష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏడాదిలోగా దీని నివారణకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారన్న దానిపై మంత్రి సందేహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోస్తని నది కాలుష్య తీరుతెన్నులను కూడా పవన్ ప్రస్తావించారు. ఇలా ఒకచోట కాదు, అనేక చోట్ల ఇదే సమస్య ఉంది. చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ కాలుష్య నివారణకు ప్రయత్నిస్తే మంచిదే, కానీ ఏదో సినిమాటిక్గా డైలాగులు చెప్పి ఊరుకుంటే ఉపయోగం ఉండదు. గ్రామాల్లో చెత్త లేకుండా చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పినా పరిస్థితి పెద్దగా మారినట్లు కనపడదు. ఏదేమైనా పర్యావరణ పరిరక్షణను ఒక నినాదంగా మార్చేసి తాము చేయవలసిన విధ్వంసం యథావిధిగా కొనసాగిస్తే ఏపీకి తీరని నష్టం చేసిన వారవుతారేమోనన్న విషయాన్ని కూటమి పాలకులు ఆలోచించుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.